పడ్డే తింది అలా పడ్డే అది రవ్వుగా రవ్వ. ఇప్పుడైతే చేపలు అయితే ఘోరంగా పడుతున్నాయి అన్నారు. ఎందుకంటే ఈసారి మొత్తం ఎండిపోయిన అన్ని మిస్ అవుతుంది. ఈ మూలకి అదురుటా ఉన్నాయి చేపలకు, అదురుటా ఉన్నాయి పుల్ల. ఎన్నిసార్లు వేసినా మిస్ అవుతుంది. వదుడు రవ్వులు ఒక్కటి పడ్డది ఇప్పుడు. అది ఇప్పుడు వేసిందేనా? కలర్ కలర్ పడ్డాయి. వేసినప్పుడు అలా పడుతుంది కదా తాపు కూడా. చెప్పండి దొంగ దొంగ తుర్తి ధర్మారాయణ చేపలు పట్టాడు ఎప్పుడు 24 గంటలు ఇదే పని. కైకిలా అన్నట్టునా? మన కిలో లెక్క, కిలో లెక్క, ఒక్క చేప లెక్క. 2 కింటాలు దొరికినాయి అనే అటు పోతలేదు. అటు దరికెళ్ళగా వచ్చినా అటు ఇటు ఏడలేదంటే అటు నాకు టైట్ వెళ్ళి అయింది. నేను అత్తలో తిరిగితే నేను లోతు కొట్టుకుని అత్త కడకొట్టు. అవి మిస్ అయినా మళ్ళీ ఈయనే ఉంటాయి. ఇక్కడ బుడిగలు వస్తున్నాయి. అవు దాని కిందికి వెళ్ళి చెట్టు కింద పడ్డాయి. ఓర్ని అవ్వ అన్ని మిస్ అవుతున్నాయి. ఓర్ని అవ్వ రవ్వులన్నీ ఈయనే ఉన్నాయి దాదా. ఈ దారికి వస్తుంది కథం. అరే ఈ మూలకి అదురుటా ఉన్నాయి చేపలకు, అదురుటా ఉన్నాయి పుల్ల. ఎన్నిసార్లు వేసినా మిస్ అవుతుంది. వదుడు రవ్వులు అవురి అవ్వ. పెద్దవి పడ్డాయి ఇప్పుడు. మొత్తం పందులు ఉన్నాయా? కింద పడ్డాయి. అదే ఎన్ని కిలోలు ఉంటాయి బాబు? 10 కిలోలు ఉంటా? 5 కిలోలా? పెద్ద పెద్ద ఆగురు అట్లేనా? ఈ కట్ట పొరకలు చేయబట్టి పడతలే ఇంకా. అవు ఇదే మూలకే ఉన్నది. పడ్డే తింది అలా పడ్డే.
మిస్ అయ్యి అది రవ్వుగా రవ్వ ఆలుగా ఓడికి తిరగలే అది ఓడికి తిరిగితే దాని పని అయినట్టే. అలాగే లోపల దాకా రాలే కానీ బాగా పెద్ద ఆలుగా అది 5 కిలోల ప్లస్ ఉంటుంది. అసలు ఇట్లా ఇట్లా అలా నువ్వే పిలవాలి నేను అరే ఇంకా రాలేదారా పొరక బాగున్నది చేపలు అంటే ఉంటాను అంతే గిట్టున్నాయి పొరక మీరు వేసుకోరు ఎటువైనా మీరు అందరు గ్యాంగ్ పోతారు, అందరిది ఒకటే ఊరు. ఇవే లాస్ట్ టైం మళ్ళీ దొరికాయి. దొరుకుతాయా? నీళ్ళు అయిపోయినాయి ఎట్లా మీకు తొందర దొరుకుతున్నాయి. నీళ్ళు ఫుల్ ఉంటే దొరకవు. ఇవన్నీ ఏ మార్కెట్కి పోతాయి మళ్ళీ చేపలు? హైదరాబాద్ పోతాయా? మీరు వేరే ఎప్పుడన్నా పట్టుకొని ఇట్లా ఈడికెళ్ళి మీరు సేటు కొంచెం అవుతారా? మీకు కైకిల్ లెక్కనా లేకపోతే కిలోల లెక్కనా? కిలో లెక్కనేనా? అంటే ఒక కిలోకి ఎన్ని దొరుకుతాయి అన్నట్టు? జోగు వెనకెళ్ళి